విశ్వమెల్లయు వ్యాప్తి అయి వెలయువాడు. విశ్వమంతయు వ్యాప్తి అయి వెలయువాడు. శక్తినొసంగు శక్తినొసంగు భక్తితోడ విశ్వమెల్లయు వ్యాప్తి అయి వెలయువాడు. శక్తినొసంగు బ్రోచడు యుక్తిపరుడు భక్తివాసుడు నీకేల తోడ్పడండు. ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులా. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా సభ్యులారా. The effulgent Lord who pervades the whole of the universe and shines in every atom, one who grants you strength, one who blesses you with devotion, that Lord of Bhakti, will he not come to your rescue if you call upon him? What else can I tell you, good and noble members of this assembly? ప్రేమ స్వరూపులారా, embodiments of love. సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క భగవంతులకు ఒకరి ప్రార్థన కాని, ఒకరి ఆదర్శము కాని, ఒకరి అండను కాని ఉండనక్కర్లేదు. సర్వము తానే స్వయంగానే చూస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు. The God who pervades every atom of the universe, he has become everything. One need not have any qualification to seek his grace and blessings. భక్తులారా, Devotees, దైవము ఎక్కడున్నాడనేటువంటి యొక్క భావము మన యందు ఏమాత్రము రాకూడదు. we should never get the question, where does God exist? సర్వత్రా సర్వవేళ యందు సర్వకాలముల యందు కూడాను సాక్షాత్కరించేటువంటి దైవత్వాన్ని ఎక్కడని వెతుక్కోవటం వెర్రితనము. It is really foolish on our part to ask the question of God who is everywhere, who is there at all times. Where does he exist? అసలు దైవమనగా ఏమిటి అనేటువంటి యొక్క దీనిని మొట్టమొదట మనం విచారించాలి. First and foremost, we should inquire into the question, what is God? అణువునందు కూడాను కణ కణమునందు కూడాను కనిపించేటువంటి ఈ ప్రకృతియే దైవము. In fact, Prakruti, the nature which shines forth in every atom of the universe, every particle of the universe, that itself is God. ఈ ప్రకృతి చేయలేనటువంటి కార్యం లేదు. There is nothing that nature cannot achieve. ప్రతి క్షణం నందు కూడాను తన యొక్క దృష్టి సర్వత్రా వ్యాపించుతూనే ఉన్నది. All the time, nature, its power pervades everything. అట్టి శక్తిని మనం గుర్తించుకోనకుండా భగవంతుడు ఏమాత్రము మాకు తోడ్పడటం లేదే, చేయటం లేదే అనేటువంటి సందేహం ఉంచడం అది మానవత్వంలో ఉన్నటువంటి బలహీనత. It's a weakness and frailty of man without recognizing the great power of nature. He feels that God has not been doing anything for him and God is not coming to his rescue. శక్తిను సంగే భక్తి, భక్తిను సంగే శక్తి, ఈ రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు. He grants devotion, he also grants strength. Both are interdependent. In fact, they are one and the same. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క మాయాతత్వము చేతనే దైవత్వం యొక్క శక్తిని గుర్తించుకోలేకపోతున్నాడు. Man being deluded by Maya, illusion, he is not able to recognize the presence of God. ముఖ్యముగా దైవము ఆచరించేటువంటి యొక్క ప్రతి కార్యములు కూడాను ప్రకృతి యొక్క క్షేమం కోసమని. Whatever action God undertakes, it is for the welfare of the world. ఏ కించిత్ కార్యములు కూడాను వ్యర్థము కావటం లేదు. None of his actions will be wasted. అర్థం తెలుసుకోలేక మానవుడు తబ్బిపోతున్నాడే కానీ ఏది కూడా దైవ కార్యము వ్యర్థం కాదు. Man is getting confused because he is not able to recognize the benevolent nature of God. ఈ కనిపించేటువంటి భూమండలం అంతా కూడాను ఒక విధంగా విచారం చేసి చూస్తే గంటకు ఇంచుమించు 1000 మైళ్ళ వేగంతో చుట్టుండాది ఈ భూమి. If you look at the planet Earth, it goes round at the rate of 1000 miles per hour. ఈ 1000 మైళ్ళ వేగంతో చుట్టేటువంటి యొక్క భూమి యొక్క ప్రమాణము ఏ పరిమితం కోసం కానీ,
ఏ ఫలితం అందిస్తున్నది? What is the result that occurs when Earth moves at the speed of 1000 miles per hour? సూర్యచంద్రాదులను సృష్టించి ఈ సూర్యచంద్రాదుల వల్ల జగత్తు యొక్క మంచి చెడ్డలను పోషిస్తూ ఉండాలి. This rotation of the Earth leads to sunrise and sunset, moonrise and moonset, and is responsible for all activity on Earth. ఇంటియే కాదు, Not only that, ఇది తన చుట్టూ తాను తిరగటం వల్ల 1000 మైళ్ళు వేగము. కానీ ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగటం చేతనే అనేక రకములైనటువంటి ఒక ఫలితములు మనకు లభిస్తున్నాయి. by the rotation of the Earth on its own axis, there is day and night. But when the Earth goes round the Sun, we have the seasons occurring. ఈ చుట్టడం కూడాను 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ ఈ యొక్క భూమి చుట్టూ ఉండదు. The Earth goes round the Sun at the speed of 66,000 miles per hour. దీనివల్ల సూర్యచంద్రాదులు ఆవిర్భవించి జగత్తునకు ఋతువులను స్థాపిస్తూ ఉండదు. Thereby there occur the sunrise and the sunset, and also the various rutus or the seasons. ఈ ఋతువుల వలన జగత్తునకు ఎన్నో క్షేమములు జరుగుతూ ఉన్నాయి. These seasons do lot of good to mankind. మేఘములు కలగటము, వర్షములు కురవటము, ప్రపంచానికి తగినటువంటి ఆహారమును అందించటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండదు. The clouds are formed, rain comes down, and the food is grown which will sustain mankind. ఇట్టి సూర్యచంద్రాదుల వల్ల జగత్తులకు ఎన్నో ఉపకారం జరుగుతూ ఉన్నవి. The sun and the moon are the greatest benefactors of the world. ఈ ఋతువుల వలన ప్రపంచములకు ప్రాణులకు కావలసినటువంటి ఆహార సదుపాయములను చేకూర్చుతూ వస్తున్నది. The seasons that occur bestow upon man all kinds of nourishment and food required for him. ఇవన్నీ ఏ మానవుడు చేయగలడు? Which man can really do ఏ this? ప్రభుత్వం చేయగలదు? Nobody can do this. లేదు లేదు. None can do it. దీన్ని గుర్తించడం లేకపోయి మానవుడు వ్యర్థ జీవితాన్ని గడుపుతున్నారే కానీ నిజంగా విచారణ చేస్తే దైవము చేయనటువంటిది ఒక్కటి కూడాను మనకు కంటికి కనిపించదు. Without recognizing the beneficial actions that God does for the sake of man, he is not able to recognize it and getting confused. ప్రతి క్షణము కూడాను, ప్రతి కణము కూడాను, ప్రతి యుగము కూడాను ఈ విధంగా జరుగుతూ వస్తున్నది. This happens at every point of time, every moment, and in every century and every eon. దైవత్వం అనేటటువంటిది కేవలం ప్రకృతి స్వరూపమే. God is nothing but the form of Prakriti or nature. ఈ ప్రకృతి ఎందున్నటువంటి క్షణంలో కూడాను మనం గుర్తించుకోలేక ఆపోహలకు గురి అవుతున్నాము. We are getting confused and imagine many things because we are not able to recognize this fundamental truth. కనుక ప్రతి ఒక్కటి కూడాను దైవత్వం వల్లనే జరుగుతూ ఉన్నది. Everything happens in the universe because of the divine will. దైవత్వం లేకనే మానవత్వం అనేటువంటిది ఉండుటకు ఈ జగత్తులో వీలు కాదు. Without God, man cannot exist in this world. ఇట్టి దైవత్వమును మనం గుర్తించినప్పుడే మానవత్వం అనేది సార్థకమవుతుంది. Man's life finds fulfillment only when he recognizes God. భూమి ఒక్క క్షణమైన కూడాను వ్యర్థకారములు చేర్చుకోవడం లేదు. The earth will not waste a single moment. దైవం అనగా క్రియాశీలత కలిగినటువంటి వాడే. God is always action oriented. ఈ విధమైన యొక్క దైవంతో మనం ఏమాత్రం కూడాను తగినటువంటి ఆనందాలను పొందలేకపోతున్నారు. With such a God, we are not able to derive even an iota of joy. ప్రతి క్షణము కూడాను దైవమే సర్వులకు ఆధారము. For every moment, God is the fundamental basis of everything. అండపిండ బ్రహ్మాండం అంతా కూడాను నిండినటువంటి దైవత్వమునకు ఏది కూడాను అసాధ్యం కాదు. God who fills the atom and the macrocosm, nothing is impossible. మనము గడిపేటువంటి యొక్క క్షణము కూడాను, మనం విడిచేటువంటి యొక్క శ్వాస ఉత్సవము కూడాను అన్ని కూడా దైవేచ్ఛలనే జరుగుతుండది. Every moment we spend on this earth, every breath we inhale and exhale happens because of divine will. దైవత్వమనే లేకుండా కూడాను మనం ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను విడువలేము. Without the power of God,
we can neither inhale nor exhale. ఇట్టి దైవత్వమును మనము గుర్తించుకోలేక అనవసరమైనటువంటి మాటలతో కాలం వ్యర్థం గావిస్తున్నాము. Without recognizing such magnanimous God, we waste our time in gossip and chatter. ఒకానొక సమయంలో అర్జునుడు కూడా ప్రశ్నించాడు కృష్ణుణ్ణి. Once upon a time, Arjuna asked Krishna, స్వామి, మీరెందుకు దినము కూడాను క్షణము కూడాను కర్మలు ఆచరిస్తున్నారు? Lord, why is it that you involve yourself in action every moment of your life? అర్జున, నేనేగిన కర్మలు ఆచరించకుండా ఈ జగత్ అంతా కూడాను స్తంభించిపోతుంది. If I do not involve myself in action, the whole world will come to a standstill. నా యొక్క కర్మశీలతను గురించి ప్రజలు కూడా దీన్ని అనుసరిస్తున్నారు. Because of the ideal of an action-oriented life that I lead, all the people follow my example. నేనే ఈ కర్మలు ఆచరించకుండా స్తంభించి కూర్చున్నా ప్రపంచమంతా కూడా స్తంభించిపోతుంది. If I sit quiet without doing anything, the whole universe will come to a standstill. కర్మ యొక్క గుణము చాలా విలువైనటువంటిది. The value of action cannot be described. నమేక పాశ్చాత్య కర్తవ్యం శిశులోకేశకి జన్మ నానవాప్తం అవాప్తమయం కొత్త ఏ వచ్చకర్మని. ఈ లోకము లోపల నేనే కర్మలు ఆచరించకుండా ఈ లోకములు కూడా నువ్వు స్తంభించిపోతాయి. If I do not involve myself in action, the whole world will end. దీనివల్ల కలిగేటువంటి లాభం నాకేమీ లేదు. By doing action, there is nothing that I am going to ఏ gain. కర్మను కూడా నువ్వు నా నిమిత్తమై నేను ఆచరించటం లేదు. And there is nothing that I have got to achieve through action. ప్రభుత్వ నిమిత్తమై నేను ఈ కర్మను నేను ఆచరిస్తున్నాను. For the sake of the world, I involve myself in action. కనుక దీనికి తగినటువంటి యొక్క విచారణ చేసి మీరు మెరగాలి. You have to inquire into this truth and conduct yourself accordingly. కాన ప్రతి ఒక్కటి కూడాను దైవమే ఆచరిస్తున్నాడు, దైవమే నేర్పుతున్నాడు, దైవమే ఆచరిస్తున్నాడు. It is God who does everything. It is God who teaches everything. It is God who does everything for man. ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎంతయో కాలం కావాలి. To recognize this truth, we have to inquire into this for a long time. మనసు పడితే క్షణంలో దీన్ని గుర్తించవచ్చు. But if we make up our mind, in a moment we can ఆ recognize it. విశ్వాసమే లేకుండా ఎంత కాలమైన కూడాను దీనిని మనం విచారించలేము. Without that kind of confidence and faith, we will not be able to recognize this truth. నేను పెట్టిన అడుగంతా కూడాను వ్యర్థమైనటువంటిది కాదు. Every step that God takes will not become waste. నేను ఒక్కొక్క అడుగు వేసినప్పుడంతా కూడాను ఒక్కొక్క విధమైన ధర్మము ఆచరిస్తూనే ఉన్నాను. When Swami walks a single step, every moment he is practicing all kinds of dharma. ఎవరి సంకల్పం కూడాను నేను చేయండి జగత్తే సంచరించదు. Without divine will, without Swami's will, nothing can happen in the world. కానీ ఈ సంకల్పములకు కానీ ఈ ధర్మ బాధములకు కానీ ఏమాత్రం కూడా అర్థం మీరు తెలుసుకోలేకపోతున్నారు. But you are not able to recognize the inner significance of the divine will and divine action. భగవంతుడు కేవలము ప్రాణుల నిమిత్తమై ఏర్పడినటువంటి వాడే కానీ తన నిమిత్తం తాను వచ్చినటువంటి వాడే కాదు. God will never live selfishly for himself. He lives for others. He lives for the sake of the world. భగవంతుడి బింబము, లోకమంతా ప్రతిబింబము. God is the reality. World is a reflection. ఇటువంటి ప్రతిబింబమైనటువంటి యొక్క జగత్తు కేవలము నా దీనిని అనుసరిస్తూనే వస్తున్నది. The world which is a reflection of God always follows God. మనం చెప్తుంటున్నాం, We keep talking to ourselves. కాలమంతా కూడాను మన నిమిత్తమై వచ్చినటువంటిదని మనం భావిస్తున్నాము. We imagine that all the time at our disposal has come for our sake. మనం చేసే ప్రతి కర్మను కూడాను దైవ నిమిత్తంగానే ఉండాలి. All actions that we do should be offered to God. దైవం చేసేటువంటి ప్రతి కర్మలు కూడాను మన నిమిత్తమై చేస్తున్నప్పుడు మనం కూడాను దైవ నిమిత్తమై ఆచరించాలి. When God works for us, why should we not work for Him? ఈనాడు పబ్లిక్ లోపల మనం చెప్పుకుంటున్నాము. Today we speak in public. మానవుడు చేసేటువంటి ప్రతి కర్మను కూడాను దైవ ప్రీతి కోసం చేస్తున్నామని. We simply say that we are working and offering all our actions for the pleasure of God. పాప భీతి, దైవ ప్రీతి, సంఘనీతి, ఈ మూడు కూడాను ముఖ్యమైనటువంటివిగా భావిస్తున్నాము. Fear of sin, love for God, morality in society are very ఈ important. మొరాలిటీ ఎవరి నిమిత్తమై వచ్చింది? Why is there morality?
ఇది ప్రకృతి నిమిత్తమై వచ్చినటువంటిది. It is for the sake of the world. ఈ మొరాలిటీ ఉండటం చేతనే మానవుడు అనిపించుకోగలుగుతున్నాడు. Because of morality, we can call ourselves ఈ men. నీతియే లేకుండా మానవ జాతియే కాదు. Without morality, man cannot be a man. కనుక మానవ జాతి అంటే నీతితో నిరస్కరించుకొని ఉన్నటువంటి వాడే మానవుడు. Man is one who follows the rules of morality. కనుక ఈ నీతి అనేటువంటిది మానవ నిమిత్తమై ఏర్పడినటువంటిది. The morality has been organized for the sake of man. ఇది పాప భీతి వలనే కలుగుతున్నది. Morality comes from fear of sin. ఈ పాప భీతి దేని వల్ల కలుగుతున్నది? Why will you get the fear of sin? దైవ ప్రీతి వలనే లభిస్తున్నది. Only when you love God, you will have fear దైవ of sin. ప్రీతి చేతనే With love for God, మానవుడి యొక్క జాతి నిలబడి ఉంటున్నది. then man will really become a man. ఈ మానవ జాతి నీతి అనే మొరాలిటీ వల్లనే మనం జరుగుతూ ఉంటున్నది. Mankind can move forward only on the wheels of morality. ఈనాటి మానవుడు నీతి అంటే ఏమిటో తాను తెలుసుకోవటం లేదు. But today's man does not understand what is morality. నీతి కలిగిన జాతియే మానవ జాతి. Mankind is one which has morality. ఈ నీతియే లేకుండా మానవ జాతియే కాదు. Without morality, mankind cannot be full of men. పశుపక్షి మృగాదులు కూడాను జాతిని అనుసరిస్తూ ఉన్నాయి. Animals and birds even follow their morality. కానీ మానవుడి నాడు మానవ నీతిని అనుసరించడం లేదు. But man is not following the morality which is set as an ideal for him. మానవుడు తన నీతిని తాను పాటిస్తూ పోయినగా భగవంతుడు ఏమాత్రం కూడా అనుభవించకపోడు. If man practices morality, God will surely bless him. కనుక ప్రతి మానవుడు కూడాను మన నీతిని మనం అనుసరించాలి. Every man has to practice his morality. ఈ ప్రాక్టీస్ అనేటువంటిది మనం లేకుండా పోవడం వల్ల చేయటం కాదు, మన సహజమే ఇది ప్రాప్తి. It is not that we have to put in effort to practice. It should become natural for us. ఈ నీతి మన యొక్క సహజమైనటువంటి మార్గము. Morality is our natural trait. ఈ సహజమైన దానినే మనం మర్చిపోవటం చేత ఈ అసహజమైనటువంటి యొక్క దైవప్రీతి మనకు ఎట్లా లభిస్తుంది? If we forget our own natural traits, how is it that we can really attain devotion to God? కనుక మొట్టమొదట మనము దైవప్రీతిని సంపాదించాలి. First, we have to attain love for God. దైవప్రీతిని సంపాదించినప్పుడే మానవ నీతి ఆవిర్భవిస్తుంది. When there is love for God, there is human morality in society. ఈ మానవ నీతి ఆవిర్భవించటం చేతనే లోకమంతయును సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది. When there is morality in society, the world will be very happy. ఏ మానవుడు కానీ ఏ కొండ ఎందున్నా కానీ ఈ నీతి వలనే తాను బ్రతకగలుగుతున్నాడు. It is only because of morality that man can live happily. ఈ నీతియే మానవుని యొక్క నిజమైనటువంటి కీర్తి. Morality is the true reputation of man. ఆ కీర్తిని సంపాదించుకునే నిమిత్తం ప్రతి మానవుడు కూడాను నీతిని అనుసరించాలి. In order to attain that kind of fame and reputation, man has got to follow morality. భగవంతుని పూజ చేయటం అంటే ఏమిటి? కేవలం పూలు తెచ్చి భగవంతుని పూజ చేయటం కాదు. It is not that we get flowers and worship God. తన ఆజ్ఞ అయినటువంటి నీతిని పాటించడం చేతనే అది ఏ భగవంతునికి పూజ. What we have to offer to God is to practice His command of morality. కానా ప్రతి మానవుడు కూడాను ఏదో మనం కార్యం చేస్తున్నాము, సంతరిస్తున్నాము, కీర్తిస్తున్నాము, భగవంతుని ప్రార్థిస్తున్నాము అని అనుకుంటున్నాం కానీ భగవంతుని ప్రార్థన భగవంతునికి అక్కర్లేదు. God does not really require your prayer. You may think that you are praying, you are singing of God. నీవు చేసేటువంటి ప్రేయర్ అంతా కూడాను నీ నిమిత్తమై నీవు చేసుకుంటున్నావు కానీ భగవంతుని నిమిత్తం కాదు. The prayers that you pray is for your sake and not for the sake of God. జపము, తపము, యోగము, యంత్రము అంతా కూడాను అన్ని కూడాను నీ నిమిత్తమై నీవు ఆచరించేటువంటివి కానీ దైవంకి ఏవి అక్కర్లేదు. Japa or meditation or penance, all these are required for you and not for God. ఏదో దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను, దైవాన్ని నేను చింతిస్తున్నాను అని అనుకుంటున్నాము కానీ దైవాన్ని నీ విధంగా ప్రార్థించనక్కర్లేదు. You need not have to really pray to God. You may think that you are praying to God and నీ concentrating. కర్తవ్యాన్ని నీవు అనుసరిస్తే భగవంతుడి ప్రీతి సహజంగానే మనపైన ప్రార్థిస్తుంది. If you discharge your duties properly, God will surely love you. ఎక్కడ నీ యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించడం లేదు, భగవత్ ప్రీతి ఏ విధంగా లభిస్తుంది? If you cannot discharge your own duties, how can really God be dear to you? క్షణం కూడాను కణం కూడాను మానవ యొక్క క్షేమాన్ని గురించి భగవంతుడు యోచిస్తున్నాడు. All the time,
Every moment, God thinks of the welfare of mankind. భగవంతుడు ఎక్కడున్నాడంటే సర్వత్రా ఉంటున్నాడు. Where is God? God is everywhere. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడంతా భగవంతుడు ఉంటున్నాడు. Wherever we are, God is there. సర్వత పాణిపాదం సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. He is having all his hands and feet everywhere, his ears and eyes and heads everywhere. అలాంటి భగవంతుణ్ణి ఎక్కడా లేడనుకోవటం చాలా పొరపాటు. Such a God who pervades everything, to think that he does not exist is a mistake. ముకుంద చెప్పినట్టుగా సత్యమే దైవము, దైవమే సత్యం. As Mukundan said, truth is God, God is truth. కనుక మనం సత్యాన్ని కాపాడుతూ పోవాలి. Therefore, we have to uphold truth. సత్యం బ్రూజాత్, Speak truth. ధర్మం బ్రూజాత్. Practice dharma. ఈ సత్య ధర్మంలో ఈ జగత్తునకు బింబ ప్రతిబింబాలుగా నిలిచినవి. Satya and dharma are the reality and reflection which safeguard mankind. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సత్యము ధర్మము మన వెంటనే ఇంటనే కనిపిస్తుంటుండాలి. Wherever you go, Satya and dharma, truth and righteousness will follow you. కనుక మన వెంటనే ఉన్నటువంటిదంతా కూడా సత్యమే. All that follows us is truth. అడుగు పెట్టిన దగ్గరంతా కూడా కనిపించేది సత్యమే. Every step you take, you can see truth there. ఆనందానికి మూల కారణం సత్యమే. The basis of bliss is truth. సుఖములకు మూల కారణము సత్యమే. The basis of happiness is truth. కనుకనే సత్యాన్ని మనం ఆచరించకుండా మనం అసత్యాన్ని పాపించేస్తూ అసత్యం పైన ఆధారపడి మనం తిరుగుతూ ఉంటే ఇది అసత్యం ఏ రీతిగా రాస్తుంది. Giving up the practice of truth, we take to the ways of untruth. How can really we be blessed? సత్యమే ప్రధానమైనటువంటి ఒక సూత్రము. The truth is the formula of life. నోరెత్తితే సత్యం లేదు, అంతా అసత్యమే. అసత్యమే. We open our mouth all the time, we keep speaking untruth. అడుగు పెట్టితే ఎక్కడ చూసినా గానీ అధర్మమే కానీ ధర్మం కావదు. Every step that we take is in the path of adharma, unrighteousness. ఈ అడుగు కిందంతా కూడా ధర్మం నుంచి ఉంటుండాలి. But every step you take should be on the path of మాటల యొక్క dharma. సారం నందుకు సత్యం నుంచి ఉంటుండాలి. The essence of all your talk should be truth. కనుకనే భారతదేశం నందు సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూజాత్ అన్నారు. That is why in the country of Bharat it is said, speak truth, speak dearly. ఈ రెండింటినీ మనం కాపాడుతూ పోతే సర్వం కూడా మనం కాపాడుతూ వస్తాడు భగవంతుడు. If we safeguard these two principles, those two principles will సుఖం safeguard నందు us. కానీ దుఃఖం నందు కానీ ఈ సత్య ధర్మములే మనకు కాపాడేటువంటిది. Whether in times of joy or pain, it is truth and dharma which will protect us. ఈ సత్యములకు మించినటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించదు. There is no principle higher than truth. ఈ ప్రకృతి యందు చూచిన దగ్గరంతా కూడా సత్యమే కనిపిస్తుండాలి. In nature, everywhere there is truth. సత్యమును మరుగుపరిచి అసత్యమును పాటిస్తున్నాం మనం. But we forget truth and practice untruth. అందువల్లనే అధర్మం అనేటువంటిది అభివృద్ధి అవుతూ వస్తుండాలి. That is why we fall into the evil ways of adharma, unrighteousness. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సత్యము సత్యము సత్యం, సత్యమే మన యొక్క జీవితము. Our life is truth. Truth is our life. ఈ సత్యములకు మించినటువంటి దైవము మరొకటి లేనే లేదు. There is no God higher than truth. ఈ సత్యమే మనకు సర్వస్వము కాపాడుతూ వస్తుంది. It is truth which will always safeguard us. మన భారతీయ సంస్కృతి ప్రాచీన కాలం నుండి కూడాను ఈ సత్య ధర్మముల్ని ప్రమాణపూర్వకంగా బోధిస్తూ వస్తున్నవి. Even since times immemorial, Indian culture has been always teaching Satya and Dharma. కనుక మనం సత్య ధర్మాన్ని మనం పాటించాలి. Therefore, we have to uphold Satya and Dharma. ఇప్పుడు కేరళలో కూడాను ఈ యొక్క పాపభీతి, సంఘనీతి, దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి, దైవప్రీతి. Even in Kerala, they practice these principles of love for God, fear of sin and morality in society very well. లవ్ ఆఫ్ గాడ్ ఈ ఒక్కటి ఉంటే చాలు. ఫియర్ ఆఫ్ సిన్స్. If we have one thing, that is love for God, nothing else is required. అప్పుడే మనకు సర్వము మనకు ప్రాప్తిస్తుంది. We can achieve everything in our lives. కనుక సత్య ధర్మమును మనం ప్రమాణంగా పెట్టుకొని Therefore, Satya and Dharma should become మన జీవితమును సక్రమంగా సాధిస్తూ పోయినప్పుడు when we practice Satya and Dharma and proceed on our క్షణ path, క్షణం కూడాను మనకి ఆనందమే లభ్యం అవుతుంది. every moment we can experience bliss. అట్టి వారికి ఆనందం లభ్యం కావడం లేదంటే నా దగ్గర రండి, తప్పక నేను చెప్తాను. Swami says, if you don't get bliss, ఈ come సత్య to... ధర్మమును ఆచరించేటువంటి మానవుడికి నిరంతరము వెంట జంట ఇంటనే ఉంటుంటుంది దైవము.
God, Swami, will be with anyone who practices Satya and Dharma. కనుక మనము ధర్మమును సరైనటువంటి రీతిలో ఆచరించాలి. We have to practice Dharma in the right way. త్రికాల భాగ్యం సత్యం. Truth is beyond all the three మూడు times. కాలములు ఎందుకు మారినటువంటిది సత్యము. The truth will never change, even in the three times. కానీ చేంజ్ అయ్యేటువంటిది సత్యం కానే కాదు. That which changes is not truth. సత్యము ధర్మరీతిలో ఆచరించినప్పుడు మనకు దైవం అనేటువంటిది వెంటనే ఇంటనే ఉంటాడు. If we practice the principles of truth, God will be always with us, behind us, and with us, in front of us. మనం ఈనాటి పిల్లలకు మనం ఈ సత్య ధర్మమును సక్రమంగా బోధించటం లేదు. We are not teaching the principles of Satya and Dharma to our youngsters today. చిన్నపిల్లలకు సత్యం అంటే ఏమిటంటే ఏమీ అర్థం కాదు. Small students will never understand what is truth. ఆయన చెప్పిన మాటను తప్పకూడదు. We tell him that ఆడిన మాటను తిరిగి దానికి జవాబు కాకూడదు. you should never behave in a ఇంతవరకు మాత్రమే పిల్లలకు బోధిస్తున్నాం కానీ సత్యము అదే ప్రత్యక్ష దైవము అని వారికి బోధించాలి. We have to teach the children that truth is manifest God. ఇట్టి సత్యమే నిన్ను సర్వవిధాలా రక్షిస్తుంది. Truth will protect you at all times. ఇట్టి సత్యాన్ని నీవు బోధించుకోకుండా సత్యం పలుకు అంటే ఏం పలుకుతాడు పిల్లలు? Without really teaching him what is truth, if you ask him to speak మన truth, జీవితం అంతా కూడా సత్యం పైన ధర్మం పైన ఆధారపడి ఉంటుండాలి. our life is based upon Satya and Dharma. ఈ సత్యం తప్పితే అసలు ధర్మం లేదు. Without Satya, there cannot be Dharma. సత్యం నాస్తి పరో ధర్మ. There is no Dharma higher than Satya. కనుకనే ఈ సత్యము వేరు వంటిది. Satya is the basis, root. ఈ ధర్మం అనేటువంటిది కొమ్మల రెమ్మల వంటిది. Dharma is like the tree and the branches. మానవుని యొక్క జీవితం యొక్క సుఖములు దుఃఖములు అనేటువంటివి దాని యొక్క ఫలములే. And the fruits that you get in your life are the fruits of this tree of Dharma. కనుక మనము సత్య ధర్మాన్ని ఆధారం చేసుకొని We have to lead our lives on the basis of Satya and Dharma. మన జీవితాన్ని గడుపుతూ రావాలి. We have to practice Satya and Dharma and lead our lives. కానీ చాలా మంది సాధన చేస్తున్నారు. Many people say that they are doing ఈ sadhana. సాధనలన్నీ కూడా నాకు నవ్వు వస్తుంది. ఎంత వ్యర్థమైనటువంటి సాధనలే. Swami only laughs at people who say that we are doing sadhana because it's all a waste of time. పూజలు చేయటము, You worship God, వ్రతములు చేయటము, you do japa, నోములు నోచటము, you offer flowers. ఇవన్నీ కూడా కేవలం ఆడంబరములైనటువంటివి. They are only ostentatious and pomp. ఇవి కేవలము సత్యనిత్యమైనటువంటివి కాదు. They are not really true and divine. ఇవి కేవలము ఒక విధమైనటువంటి సాక్షాత్కారం చేయడానికి తగినటువంటి సాధనలు కాదు. These are not the sadhanas which will really take us to God. మనం ఏమి చూసినా ఏం చేసినప్పటికీ ఈనాడందరూ కూడాను కేవలము సత్యమైనటువంటివి మనం చేయటం లేదు. We generally do not follow the principles of truth. ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి యొక్క ఆడంబరములే తప్ప అన్యము కాదు. This is only worldly ostentation and nothing else. ఇట్టి ప్రమాణపూర్వకంగా అనేటువంటి యొక్క సత్య ధర్మాలు మనం ఆచరించి ప్రయోజనం ఏమిటి? What is the use of our lives if we do not practice the principle of truth? కనుక మనము నిజమైనటువంటి యొక్క సత్యము మన హృదయం నుంచి రావాలి. The truth should emerge from inside our heart. సత్యమైనటువంటిది ఎప్పటికీ మారినటువంటిది. The truth will never change. ఎట్టి కాలములకు, ఎట్టి ప్రదేశములకు, ఎట్టి పరిస్థితికి ఇవి లొంగనటువంటివి. Change of time and space will not affect truth. ఇవన్నీ కూడా కేవలము మనం చేసేటువంటి బూటకములే తప్ప సత్యమైనటువంటివి కాదు. Without practicing truth, all that we do is nothing but hypocrisy. సత్యమైనటువంటి హృదయం నుంచి రాబోయేది ఒక్కటే. Truth emerges only from our inside the heart. అట్టి దానిని మనం ఆచరిస్తూ రావాలి. We have to practice that truth. త్రికరణ శుద్ధిగా మనం ప్రార్థన చేయాలి. We should have the oneness and purity of thought, word and ఎట్టి కాలం నందు కానీ ఎట్టి పరిస్థితి ఎందు కానీ సత్యాన్ని మనం వదలకూడదు. we should never forget truth at any point of time, in any place. అప్పుడే మనకి సత్యం మనం జంటాడుతూ ఉంటుంది. Then truth will follow us at all points of time. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నెగిటివ్ వంటిది. Truth is like the negative. కానీ మనం ఆచరించవలసింది పాజిటివ్. But we have to practice the positive. నీవు ఎక్కడ పోయినప్పటికీ సత్యధర్మం అంతా నెగిటివ్ గా నీవు అనుభవిస్తున్నావు కానీ పాజిటివ్ గా నీవు అనుభవించడం లేదు. You are experiencing Satya and Dharma with a negative attitude and not with a positive attitude. నెగిటివ్ యాక్టివిటీస్ ఎన్ని చేసినప్పటికీ కొన్ని గాలి మేడలు వంటివి. Whatever you do with a negative attitude, they're all passing clouds. పాజిటివ్ అది ప్రేమ సుత్తమైనటువంటి దాన్ని మనం ఆచరించాలి. The positive attitude is based on love.
ఎట్టి కాలం నందు కానీ, ఎట్టి ప్రదేశం నందు కానీ, ఎట్టి మానవుని నందు కానీ ఇది ఏమాత్రం కూడా నిలిచేటువంటి కాదు. At any point of time, in every place, truth will only triumph. కనుక ప్రజలారా, మానవుడు చాలా గొప్పవాడే, హృదయుడే, కానీ గొప్ప గుణం గలవాడే, కానీ సత్యధర్మములు ఏమిటో అనేది తెలియకుండా పోతుండాలి. Man has truly a heart and he is really great, but he is not able to understand what is truth and dharma. మానవుడికి మించినటువంటి ఒక దైవం మరొకటి లేదు. There is no God higher than man. మానవుడే గొప్పవాడు. Man is great. మానవత్వములకు మించినటువంటి దైవత్వం మరొకటి లేదు. There is no divinity apart from man. కానీ ఈ మానవత్వములకు మాయాతత్వమును కల్పించి ఆటలాడుతున్నారు మానవుడు. But man has become frail with all kinds of weaknesses. కాదు కాదు. No. మానవత్వానికి దివ్యత్వాన్ని మనం బోధించాలి. And man should learn divinity. ఆ దివ్యత్వం అనేటువంటిదే నిజమైన పావనత్వం అనేటువంటిది. Divinity alone will fulfill man's life. అట్టి దివ్యత్వాన్ని మనం మానవత్వం అనుభవించుకోకుండా మానవత్వానికి అతికిస్తూ కాలాన్ని గడుపుతున్నాం మనం. We are wasting our time, we are wasting our life without experiencing divinity. కానీ ఈనాడు మనం అనుభవించాల్సింది ఏంటి? What is that we have to experience today? దివ్యత్వం దివ్యత్వం దివ్యత్వం. It is only divinity. పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. That is positive. ఎక్కడికి పోయినప్పటికీ, ఎట్టి కాలం నందు అయినప్పటికీ ఇది ఏనాటికి మార్పు చెందనటువంటిది. Wherever you go, at any point of time, it will never change. ఈ పాజిటివ్ మాత్రం మీరు ఏమాత్రం కూడా క్షణకాలం కూడా వదలకూడదు. You should not forget this positive power in man's life. పాజిటివ్ పవర్ అనేది ప్రత్యక్షం గావించేటువంటిది. It is positive power which can lead us to realization of ఈ God. నెగటివ్ ఎక్కడ పోయినప్పటికీ అంతా నెగటివ్ గానే పోతుంది. And negative is always negative. రాత్రి వచ్చిన కళలంతా కూడా మాయమైనట్టుగా ఈ పాజిటివ్ అంతా మనం చేసినవన్నీ కూడా మాయమైపోతుంటాయి. Whatever you do with a negative attitude, they are like the dreams which you have experienced the previous night, you will forget them. ఈ పాజిటివ్ అనేటువంటిది మనకు నిరంతరము వెంటనే ఉండాలి. Positive will be always with us. ఎంతనో హెచ్చరిస్తూ ఉంటుండాలి. All the time it is with us. మానవుడా, నీ పెద్ద మార్గం పడుతున్నావు కాదు, మంచి మార్గం రా. Oh man, you are treading the path of immorality. తన మనసే తనకు అన్ని విధాలా బోధిస్తుండాలి. The inner conscience will teach us everything. అటువంటి మానసిక వీక్షణకి మీరు లోబడుకోకుండా ఉన్నప్పుడు ఈ పాజిటివ్ ఎక్కడ నీకు కనిపిస్తుంది? And when you cannot really listen to your own mind, how can you follow a positive path? దైవాన్ని ఎక్కడో మనం పోయి వెతకనక్కర్లేదు. We need not have to look for God anywhere. అడవుల యందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, గుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్న దిక్కులేని వారి దేవుడోము. God will protect you whether you are on top of a mountain, you are in a dense forest or in the midstream of life. కనుక ఎక్కడ చూసినా కనిపించేటువంటి దైవమే తప్ప ఎవ్వరు ఏ వస్తువు కూడా కనిపించడం లేదు మనకు. Whatever you see is God and it is nothing else. నా కంటికి ఎక్కడ కనిపిస్తున్నాడే అంటారు మీరు. You may say that I am seeing a man. అతను అనేటువంటి దైవమే కానీ నువ్వు అతను కాదు. Even that man is not man, he is God. అతను అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది? Where did he come from? That man ఈ comes అనేటువంటి from. అంతా కూడా తన నుంచినే వచ్చినటువంటి. And he also has come from within you. దైవం నుంచినే వచ్చినటువంటిది. He has come from God. అంతా దైవమే. Everything is God. కనుకనే ప్రపంచమంతా ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒక్కటే ఒక్కటే. Wherever you see in the world, there is God. సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూజాత్, ఒక్కటే ఒక్కటే. Speak truth and speak it pleasantly, truly. దైవమంతా ఒక్కటే కానీ రెండు కాదు. God is one and not two. ఒక్క దైవాన్ని ఇన్ని రకాలుగా మనం భావించుకొని పోతుండే దైవం కనిపిస్తాడు. We give so many forms to God. How can we see that one God who takes ఏకం many forms? సత్యప్రా బహుదా వదంతి. Truth is one, but scholars call it by different names. ఒక్కటే ఒకటి దైవం. There is only one God. ఎన్ని పేర్లు పెట్టుకో, You may have many names, ఎన్ని రూపాలు కట్టుకో, many forms, కట్టగలిపిన దైవం ఒక్కడే. but finally God is one and the same. ఆ రూపాలంతా కూడా నిన్ను మాయ కల్పించే నిమిత్తమై రావచ్చు. Names and forms will only confuse you and delude you. ఎన్ని రూపంలో మారినా, ఎన్ని పేర్లు పెట్టినా దైవం ఒక్కడే ఒక్కడే. Names may change, forms may change, but God is one. ఇటువంటి దైవతత్వంలో అల్లా అన్న, యేసు అన్న, యువరాజ్ అన్న, రామ అన్న, కృష్ణ అందరి నేములు మనం ప్రత్యేకంగా రాస్తున్నాం కానీ దైవం ఒక్కడే. You call him by any name, Allah, Jesus, Rama or Krishna, but he is one and the same.
ఇటువంటి ఏకత్వాన్ని నీవు గుర్తించుకొని మనసులో ఏకత్వాన్ని స్థిరం చేసుకో, తప్పక అన్ని నీకు ఏకమైపోతాయి. You recognize this principle of unity and get established in this unity. మనం ఈనాడు బతుకుతున్నాము, సత్యం మనకు పలకాలి. We say that we should speak truth. దైవానికి మొట్టమొదటి పేరు సత్యం. The first name for God is Satyam. ఈ సత్యంకు నిజమైనటువంటి పేర్లు మరొకటి లేనే లేవు. There is no other name for God other than Satyam. ఈ సత్యానికి సత్య పేర్లన్నీ ఇవన్నీ వస్తుంటాయి. And other names come after that. మనం దైవాన్ని పిలిచాలంటే సత్య స్వరూపాయ నమః అంటే చాలు. And we worship God in the form of truth. మిగిలినటువంటి పేర్లంతా కూడాను కేవలము ఒక డూప్లికేట్ పేర్లు. All names are duplicate names. ఇవంటి కాదు, మనకు సత్యమే దైవము. Truth is God. ఆ సత్యం నీ హృదయం నందే ఉంటున్నది. That truth exists in your heart. ఆ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అంతకంటే గొప్ప వేరు లేదు. If you recognize that truth, there is no God higher than that. క్షణంలో మీకు గుర్తింపడానికి వీలవుతుంది. In a moment, you can understand this truth. బిడ్డలు ఎందు, తల్లి ఎందు, తండ్రి ఎందు, అందరి ఎందు కూడా ఉన్నటువంటిది సత్యం ఒక్కటే. Whether it is the child or the mother, there is only God, that is truth. ఇటువంటి దైవాన్ని మీరు ఎందుకు మరుస్తుంటారు నాయన? Why do you forget such God? ఏదో దైవం అంటే ప్రత్యేకంగా మా అందరికీ ప్రత్యేకంగా కనిపిస్తారనుకుంటున్నారు. You think that God is apart from you. ఎవరికీ ప్రత్యేకంగా కనిపించేటువంటి దైవం కాదు. God will not appear before మీరు you. ఎక్కడ చూస్తే అక్కడంతా కూడా ఉంటున్నాడు. He is everywhere, wherever you ఎవరు see. చూసినా కానీ వారంతా దైవ స్వరూపుడే. Whomever you see, He is God. ఆ విధమైనటువంటి యొక్క భావంతో మీరు మెలగండి. You have to live your life with that kind of feeling and attitude. అదే నిజమైనటువంటి భక్తి. That is true devotion. దైవము నా కంటికి కనిపించేటువంటి ఈమె దైవము, ఇతనే దైవము, ఈ బాలుడే దైవము, ఈ ముసలి వాడే. ఆ విధంగా ఎవరు ఏ రూపంతో కనిపించినా అతను దైవంగానే భావించుకో. Any form you see, a young man or an old man, you have to consider that he is అప్పుడు నీ God. భక్తికి ఏ విధమైన చల్లత్తము కలగదు. And then your devotion will be steady. ఈ దేహాభిమానాలు పెట్టుకొని మార్పు చెందుతుంటే అంతా నీకు విపరీతంగానే కనిపిస్తుంటాయి. With body consciousness, you look at the world, everything will be confused. కనుకనే ఈ కన్ఫ్యూజన్ రావడానికి బాడీ కాన్షియస్నెస్ ముఖ్యము. Body consciousness is responsible for your confusion. బాడీ కాన్షియస్నెస్ దూరం చేయండి. You give up body consciousness. దైవం యొక్క కాన్షియస్నెస్ దగ్గర చేసుకోండి. Develop divine consciousness. కనుకనే ఈ యొక్క దైవ కాన్షియస్నెస్ నీలో ఉంటున్నప్పుడే నిజమైన భక్తి కలుగుతుంది. When you have divine consciousness, you can develop true devotion. Conscience. ఇది కేవలం ఇంద్రియాలతో కూడినటువంటిది. Conscience is consisting of only senses. Conscience. ఇది కేవలము ఊపిరితో చేరినటువంటిది. It is in your heart, individual. Conscious. అది ఆత్మతో కూడినటువంటిది. That is with the Atma. కనుకనే ఈ కాన్షియస్ అన్ని చూసుకో, కాన్షియస్నెస్ ఇవన్నీ మీరు తెచ్చుకోకండి. Therefore, you have to get established in consciousness and not in the conscious and the ఈ conscious. భాషలు వేరువేరుగా రావటం చేత భ్రమలు వేరువేరుగా కలుగుతున్నాయి. Because of the various words, you are getting deluded. ఈ భాషల చేతనే భగవంతుడు మార్పు చెందుతున్నాడు. Because of your external look, God seems to be changing. ఈ యొక్క లోక భాష అంతా నీవు చెల్లించు. You have to give up all these languages of the దైవ world. ప్రేమను భ్రమించు. You have to develop love for God. నీవు దైవ ప్రేమను భ్రమించినప్పుడే ఈ దైవ కాన్షియస్ పోతుంటాయి. When you have love for God, you can get over body consciousness. అప్పుడే సరైనటువంటి యొక్క స్థిరమైన భక్తి పెరుగుతుంది. You will have steady devotion. ఈనాడు భక్తి స్థిరం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? What is the reason for the unsteady ఒక్క devotion? దేవుడు ఒక్క భావంలో నువ్వు గురించడం లేదు. We do not have one kind of feeling. ఒక్క రూపము ఒక్క నామము. You have to have one name and one form. ఎన్ని నామములు ఉన్నా తెలుసుకో. You may have many names and many forms. అనేక లక్షార్థాలు మీరు చేస్తుంటారు. You also do Lakshadhana. కేశవాయ మహా, మాధవాయ మహా, నారాయణ మహా, పశునారాయణ, ఇన్ని పేరు చెప్పినా ఒక్కరికే చెప్తున్నారు. You chant many names of God and do Lakshadhana, but it is only one God. కనుక అట్టి ఏకత్వాన్ని మీరు గమనించి You have to recognize this unity. ఏకత్వాన్ని స్థిరంగా ఉంచుకొని You be steady in unity. దైవత్వాన్ని ప్రార్థించు. You pray to God. ఎక్కడ చూసినా దైవమే. God is everywhere. ముందు కలదు అందు లేదు, సందేహం వలదు. Do not have doubt that He is సర్వత here, He is not there. సర్వోపగతుంది. ఎందెందు వెతికించినా అందందే కానవచ్చు. Wherever you see, He is always there. కనుకనే మనం ఒకే దైవాన్ని పట్టుకొని ఎందెందు వెతికించినా అందందే కనిపిస్తాడు. And if you believe in that one God, you can see Him anywhere and everywhere. కనుక ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు గుర్తించుకొని Recognize this unity. అటు ఏకత్వాన్ని రచించడానికే ప్రయత్నం చేయండి. Practice this unity in your life.
అటు ఏకత్వాన్ని విలీనం కావడానికి ప్రయత్నం చేయండి. And we get established in this principle of unity. ఈ నామముల పైన రూపముల పైన మనం భ్రమను పెట్టుకోకూడదు. Don't have any delusion of a name and a form. కాన దైవత్వాన్ని గుర్తించడానికి ఒక్క సత్యమే మనకు కాదు. In order to recognize divinity, we have to follow the practice, the path of truth. ఆ ట్రూత్ కి ఒక పేరు ఉంటుంది, ట్రూత్ కి ఒక రూపం ఉంటుంది. And there is a name for truth, there is a form for truth. దీన్ని మీరు ఆచరణ చేసుకొని You take it as a దీన్ని basis, ఆచరిస్తూ పోండి. practice truth, అదే మీకు సాక్షాత్కరిస్తుంది. it will manifest itself before you. అనేక రామములు పెట్టుకోకండి. Don't have many kinds of imagination. ఈ లేకుండా దైవత్వాన్ని ఒక్కటిగానే పెట్టుకుంటే ఈనాటి యువకులకంతా ఈ చంచల మనస్సులు రావడానికి కారణం ఇది. That is the reason why the youth of today have a very fickle mind. కనుక ఈ యూత్ అనేటువంటి ఒక్క స్థానంలో ఉంటుండాలి. And youth should have only one faith. ఏకం సత్య ప్రాబోధాబలంతే, ఏకం సత్యం, ఒక్కటే ఒకటి. There is only one truth. ఆ ఒక్కదాన్నే నీవు ఆధారం చేసుకో. That should become the basis of your life. ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికైనా పో, ఏ స్థానంలో అయినా చూడు, అదే నీకు సాక్షాత్కరిస్తుంది. You may go anywhere and do anything, that truth will safeguard you. అందందు వెతక చూచిన ఎందందే కానవచ్చు. Wherever you see for him, he is there. కనుక ఒక్క చోట్ల ఉందని కాదు, సర్వత్రా ఉన్నది తానే. It is not that God is in one particular place, he is everywhere. ఈ యొక్క ప్రవృత్తి మొత్తంలో పోయినటువంటి యొక్క కంపెనీకి ఏమైపోయింది? You look at Kamsa, who practiced a life of కృష్ణ Krishna. అన్నట్టుంటే ఆ కృష్ణుడు అక్కడ కనిపించాడు. When he spoke of Krishna, there was Krishna. అయ్యో ఇది మాయకృష్ణుడే అన్నాడు. He thought he was deluded that was Krishna. ఇట్లాంటి మాయకృష్ణుడు వచ్చింటుంటే ఎంతకాలమైన కానీ ఇలాంటి మాయకంసులు ఉండే ఉంటుంటారు. And when you have such an illusory idea of life like Kamsa, you have illusory Krishna. కంసుడు అనేటువంటి వాడు నిజమైనటువంటి కంసుడు కాదు. Person with body consciousness is కనుక నేను దేహాభిమానాన్ని ఆశిస్తున్నాడు. and he is one who is having body consciousness. ఆత్మాభిమానం కలిగి ఉంటుంది. He does not have love for the Atma. అప్పుడే నీకు దైవం సాక్షాత్కరిస్తాడు. Then God will manifest. ఆత్మ 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 It is Atma and Atma ఆత్మ alone. ఒక్కటే కానీ అనేకం కాదు. Atma is one and the same. దైవాత్మ, జీవాత్మ, పరమాత్మ, లోకాత్మ, ఇంత ఆత్మ ఆత్మ అని పోతుంది. ఆత్మ ఒక్కటే. That is called Lokatma, Paramatma, Jivatma. Atma is one and the same. ఆత్మతత్వాన్ని మనసులో తెచ్చుకో. You have to establish this Atmic principle in your mind. ఆత్మనే నిజమైనటువంటి దైవత్వము. Atma is divinity. అతను నీ వెంటనే గంటనే ఇంటనే ఉంటున్నాడు. All the time he is with you, behind you, in front of you. కనుక ఆ ఆత్మతత్వాన్ని నీవు విశ్లేషించి You believe in this Atmic principle. దానికంటే రెండవది ప్రపంచంలో ఎక్కడ చూసినా కళ్యాణ There is nothing else other than the Atma in the world. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. మీరందరూ కూడా నువ్వు కాలాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నారు. All of you are wasting your time. ఈ కాలాన్నే కాకుండా మీరు పవిత్రమైనటువంటి యొక్క కాయంను కూడా వ్యర్థం చేస్తున్నారు. And you are also wasting the value of this body which is so sacred. ఈ పిచ్చి పిచ్చి ప్రాంతం చేత మునిగి ఈ సాధన లోపల మురుగుతున్నారు. And you are indulging yourself in all kinds of foolish sadhana. ఎక్కడ ఏది ప్రత్యక్షమే అదంతా దైవంగానే భావించి You have to feel that all that you see is God. దోమ కనిపించింది, దోమ కూడా దైవమే. Even a mosquito is God. చీమ కనిపించింది, చీమ కూడా దైవమే. An ant also is God. అందుకోసం త్యాగరాజు చెప్తూ వచ్చాడు. That's why Tyagaraja said, చీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వేసింది, దివ్య వహించిన రామా నన్ను ప్రేమరా అన్నాడు. he praised to Rama. He said, you pervade an ant. And also you are in the Brahma. You are Shiva. You are Keshava. You are everything. చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా దైవమే. From the ant to Brahma, it is God. చీమ కూడా బ్రహ్మనే. Even ant is God. చీమలో బ్రహ్మ లేకపోతే ఆ చీమ కుట్టినందుకు ఎంత బాధపడతావు నీవు. And if you say that ant does not have God, how can it live? ఈ చీమలో ఎంత పాయిజన్ ఉంది అది. There is some poison in the ఆ ant. చీమలో ఎంత తీపి ఉంటుంది, There is also sweetness in the ఎంత ant. మాధుర్యం ఉంటుంది. And there is positive ఆ attitude. చీమలు కట్టిన పుట్టలే పాములు ఎరువేయనట్టు ఆ చీమలు పెద్ద పెద్ద పుట్టలు కట్టుతున్నాయి. And even these ants, the white ants can build up a mound. అణువులో ఘనమున్నది, ఘనములో అణువు ఉన్నది. And in the atom, there is macrocosm. In the macrocosm, there is a microcosm. అణువు అణువు అని దాన్ని తిరస్కరించరాదు. You should not ignore the atom. అంతా దైవత్వమే. Everything is divinity. దైవత్వం లేనటువంటి ప్రపంచంలో ఒక్కటి కూడా మనకు కనిపించదు. Nothing exists without the principle of God. యూత్, ఈ యవ్వన వయసులో ఉన్నటువంటి పిల్లలకు Those who are young,
ఈ దైవత్వం అంటే ఏంటో అర్థం కాకుండా పోతుంటారు. They are not able to understand what is God. ఎందుకంటే వారు యువకులుగా ఉంటున్నారు. Because they are young. వాళ్ళలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా అనేక రకములుగా చెల్లించిపోతుండాలి. And the blood in them is always hot and boiling. ఆ చెల్లించే రక్తం వల్ల మనకు స్థిరమైనటువంటి ఒక నియమము ఏమాత్రం గుర్తించుకోలేదు. Because of that, their mind is not steady. They are not able to recognize God. ఆ అస్థిరత్వం అనేటువంటి దూరం చేయాలి. You have to give up fickleness of mind. స్థిరత్వం అనేటువంటిది పట్టుకో. You have to develop steady mind. దానివల్ల నువ్వు దైవత్వం అనేటువంటి గాంచగలవు. And you can really realize God through that kind of steadiness. కానా మీరు ఈ అస్థిరత్వం అనేటువంటి ఒక రూపాన్ని దూరం చేసుకోండి. And you have to get away from the fickleness of mind. ప్రేమ స్వరూపంగా Embodiments of divine love. ప్రేమకు ప్రధానమైనటువంటి స్నేహము సత్యమే. And the real friend of love is truth. ఈ ప్రేమకు సత్యంకు రెండింటికి సంబంధించినటువంటి ధర్మము. And dharma is that which is related to both love and truth. ప్రేమ సత్యం రెండింటికి వలనే ఈ యొక్క ధర్మం అనేటువంటి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుండాలి. Because of love and truth, dharma stands. కనుక ఇన్ని పేర్లు పెట్టినప్పటికీ దైవం మాత్రం ఒక్కడే. Names may be different, but God is one. ప్రేమ స్వరూపంగా Embodiments of divine love. యూత్ అంతా 3,000 మందిని కేరళ నుంచి ఇక్కడ తీసుకుని వచ్చారు. 3,000 youth have been brought here from Kerala. కానీ వీరు ఎంత ప్రేమతో వచ్చారో They have come with great love in their hearts. అట్టి ప్రేమను మీరు మీకు పెంచుకుంటూ పోండి. You have to develop this kind of love from day by ఆ day. ప్రేమలోనే దైవం ఉన్నాడని విశ్వసించండి. You have to believe that love itself is God. ఆ ప్రేమనే దైవంగా మీరు భావించండి. You have to think that love itself is God. ఆ ప్రేమనే మీకు అన్ని విధాల చేయవలసి సాధిస్తుంది. It is love which will help you to achieve everything in life. సూర్యదాసు కారణం లోపల కన్నులు లేక తపిస్తూ ఉన్నాడు. Surdas was in a dense forest and he was absolutely blind. కృష్ణుడే ఒక చిన్న పిల్లవాడు మాదిరి వచ్చి Krishna came as a boy. సూర్యదాసు Surdas, నేను బృందావనం పోతున్నాను, నన్ను నా చేయి పట్టుకోమని చెప్పాడు. I am going to Vrindavan. Take hold of my hand, he said. ఈ బృందావనం అనేటప్పటికీ సూర్యదాసు ఎంతో ప్రాణం వచ్చింది. And Surdas was very happy and hearing the word Vrindavan. నా చేయి పట్టుకోమన్నాడు. Catch hold of my hand. కానీ ఆ సూర్యదాసు ఇంకా మాయ కొంచెం అటు ఇటు ఉన్నది. But Surdas was surrounded by delusion. ఆ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి కర్రను పట్టుకున్నాడు. He caught hold of the stick which the boy was holding. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు. The boy said, క్రమక్రమేణా ఆ కర్రను తక్కువగా చేసుకుంటూ పోయాడు. and he went on shortening the length of the stick. ఇంకా చెయ్యి వచ్చి తగులుతుంది. Finally he has to catch hold of the hand. అప్పటికి తన దైవత్వాన్ని గురించి చెప్పాడు. Then he spoke about his divinity. సూర్యదాస్ ఎక్కడ ఉన్నప్పటికీ అడవులు ఎందున్న ఆకాశమున్న పట్టణమున్న పల్లెనున్న గుట్ట మీద ఉన్న నచ్చేటబడి ఉన్న దిక్కులేని వారి దేవుడు, నీకు దిక్కులేని వాడు నేనే. And I am the one who will protect anyone and everyone who believes in me, whether he is in a forest or in the ఆ సూర్యదాసు ఆ అబ్బాయి చేయి తగిలింది. Surdas touched the hand of that boy. ఆ స్పర్శ వలనే దైవత్వం ప్రాప్తించింది. Because of that touch, Surdas attained divinity. శ్రవణం చేశాడు, He heard the words of God. కానీ మరణం చేశాడు. He also thought about it, కానీ స్పర్శ కలగలేదు. and there was no touch of God. ఆ చేయి తగిలిన తక్షణమే కృష్ణ అని అరిచాడు. Once he touched the hand of Surdas, Surdas cried out, Krishna, అంతకు Krishna. ముందంతా కూడాను ఏ అబ్బాయి అని పిలిచేటువంటి వాడు ఈ చేయి తగిలిన తక్షణమే సూర్యదాసు కృష్ణ అని పిలిచాడు. Before Krishna touched his hand, Surdas was addressing him as a దర్శనం boy. పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం. Looking at God, it will destroy all our sins. And talking to God, all our misery will be gone. కాబట్టి ఈ 3 కారణాలకు కారణం తీసుకొని వస్తుంటాడు. See, that is how things happen with God. కనుక మొట్టమొదట తాను వేరే వాడిగా ఉంటుంది, దారి చూపేటువంటి వాడిగా తనకు వెంటాడుతూ ఉంటాడు. First, he came as a boy who was separate from Surdas and he wanted to guide him to Vrindavan. కానీ కొన్ని సమయాల లోపల ఆ అబ్బాయి కాకటంతో వచ్చేసరి ఆ యొక్క సంభాషణం సంకటనాశనం. After some time, he started talking to Surdas, thereby his miseries were destroyed. స్పర్శనం కర్మ విమోచనం. By that touch, all the bondage of karma was lost. కనుకనే అతి స్పర్శ కూడా కావాలి, And the touch of God also is required. సంభాషణ కూడా కావాలి, The talk of a God is అతి required. దర్శనము కావాలి. You also have to see కేవలం God. దర్శనమైనంత మాత్రమే ఇచ్చిందని ధరించుకోవటం చాలా కష్టం. Just because of darshan, we will not be able to achieve everything. దర్శనము, సంభాషణము, దర్శనము. We need darshan, sambhashan, and also sparshan of God. కనుక ఈ 3 కోసమని మీరు ప్రాకులాడుతూ ఉండండి.
And you should struggle in your life for the sake of ఎవరిని తాకినప్పటికీ దైవత్వంగానే భావించాలి. whomever you touch, you think that is God. ఎవరిని ఏ గుడ్డివాడిని సంపాదించినప్పటికీ వాడు తప్పుగా చేస్తే వాడు గొప్పవాడైపోతాడు. And if you look at anyone, think that he is God and he will be truly God. సర్వత పాడిపాదము సర్వత వచ్చి శిరోముఖము సర్వత స్థితిలోకి సర్వమా ఉత్పత్తి. He has his hands and feet everywhere, his eyes and ears everywhere, and his head are everywhere. అంతా వేరు వేరు ఉన్నప్పటికీ సత్యానికి ఒక్కడే. Forms are many, but there is only one entity, that is God. దైవం ఒక్కడే. God is one. ఈ వేల మంది దైవాలంతా ఇక్కడ ఉంటున్నారు, ఎంత అదృష్టము. And it's a great good fortune that we have thousands of ప్రతి వ్యక్తి gods. కూడా దైవ స్వరూపమే. Every man is form of God. ఇంత మానవాకారములు కాదు, It is not human form. దైవాకారములు. They are manifestations of God. దైవమే ఇన్ని స్వరూపాలు ధరించినాడు. God has taken so many forms. ఇన్ని దైవ స్వరూపాలు ధరించినటువంటి మానవులకు ప్రతి మానవులు తక్కువ కాదు. How can you really think that man కనుక మానవులే కాదు మీరు, you are not really men? నిజంగా దైవ స్వరూపులే. You are all the embodiments of God. ఇది దైవ స్వరూపుడు మానవాకారం ధరించి God has taken the human form, మానవ యాక్షన్ లోపల మీరు జీవితం సంచరిస్తున్నారు. and God in the form of many human forms is walking around the earth. కనుక మీరు మానవులందరూ కూడా దైవంగా భావించండి. All men are God. దైవం మానవ స్వరూపేణ. God comes in the human form. అతి మానవ రూపంలో ఉన్నటువంటి దైవత్వాన్ని మొట్టమొదటి గాఢంగా విశ్వసించండి. You have to believe very strongly divinity that exists in man. ఆ విధంగా మీరు విశ్వసించినప్పుడే When you believe strongly in God, మీ అందున్నటువంటి జీవత్వం పోయి దైవత్వం కూడా మీలో ప్రాప్తిస్తుంది. you will lose your individual consciousness and gain divinity. ఈ రెండు కూడా దైవత్వంగా భావిస్తున్నప్పుడు When you believe that both are one and the same, రెండింటి యొక్క ఏకత్వము నిజంగా మారిపోతుంది. the unity of both the individual and God has got to be believed. మాయాకు తానాయ, మాయాకు లోనాయ, మాయ 25 మర్మములాయ, మాయ 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 మరిబాయలాయ. And Maya or illusion is in our seeing two when there is only one. Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare